ఆది నటించిన 'ప్రేమ కావాలి' మూవీ. ఈ మూవీ ఫస్ట్ సాయిధరమ్ తేజ్ గారితో చేద్దాం అనుకున్నారంట. అయితే కొన్ని కారణాల వల్ల అది ఆది చేయాల్సొచ్చింది. అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆది కెరియర్‌లోనే అదే బిగ్గెస్ట్ ఫిలిం. ఎందుకంటే ఆ మూవీలో పాటలు బావుంటాయి. అలాగే స్టోరీ కూడా బావుండిద్ది. అయితే ఆ మూవీ సాయిధరమ్ తేజ్ గారికి పడుంటే చాలా మంచి హైప్ వచ్చేది. కానీ ఎందుకో మరి తెలీదు. తర్వాత ఆది గారితో ఆ మూవీ చేశారంట. విజయ్ భాస్కర్ గారే ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'ప్రేమ కావాలి' మూవీ ఆది గారి కెరియర్‌లో చాలా హిట్‌గా నిలిచింది. అది అన్ని సెంటర్‌లో బానే ఆడింది. పాటలు కూడా అదే విధంగా చాలా బావుంటాయి అందులో. తర్వాత సాయి ధరమ్ తేజ్ గారిది 'పిల్ల నువ్వులేని జీవితం' రిలీజ్ అయింది. దానికన్నా ముందు ఇంకో మూవీ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. చివరికి 'పిల్ల నువ్వులేని జీవితం' రిలీజ్ అయింది. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఇలా హిట్లు పడుతూ వచ్చినాయి సాయి ధరమ్ తేజ్ గారికి. కానీ ఆది గారికి ఆ మూవీ 'ప్రేమ కావాలి' మూవీ తర్వాత ఎలాంటి హిట్ లేదు. అంటే ఆ మూవీకి తగినంత హిట్ ఇంకా ఏ మూవీలో రాలేదు ఆది గారికి.